హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈరోజు నాగేశ్వరి ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో వ్యాధులను సమర్థవంతంగా తగ్గించే తెల్లగల్జేరు మొక్కతో రుచికరమైన ఆరోగ్యకరమైన కర్రీ తయారు చేసుకునే విధానం ఈరోజు చూద్దాం. ఈ తెల్లగల్జేరు మొక్కతో కిడ్నీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, బీపీ, థైరాయిడ్, ఆస్మా, కీళ్ళ వ్యాధులు, గుండె వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, కంటి వ్యాధులు, ఇలా ఒకటేంటండి ఎన్నో వ్యాధులను సమర్థవంతంగా తగ్గించి సంజీవని మొక్కతో రుచికరమైన కూర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చూసారా, ఇదంతా తెల్లగల్జేరు మొక్కేనండి. ఇక్కడి నుంచి ఆకంతా కలెక్ట్ చేసుకొని ఈరోజు కూర తయారు చేసుకుందాం. అలాగే ఏ వ్యాధికి ఎలా ఔషధం తయారు చేసుకోవాలో కూడా ముందు వీడియోస్లో చెప్తాను. ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఛానల్ పరిచయం చేస్తానన్నాను కదండి. నాగేశ్వరి ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆవిడ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత అనాథలకు, పేదవారికి సాయం చేస్తారంటండి. ఆవిడ మెయిన్ మోటివ్ నాకు నచ్చింది. ఆవిడ ఛానల్లో ఎక్కువగా పురాతనమైన టెంపుల్స్ గురించి చూపిస్తారంటండి. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చింతకాయలను శుభ్రం చేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా ఉడికిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రసం తీసుకోవాలండి. ఈ రసం సరిపోతుందండి. ఇందులో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ అండి ఇవి. నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ సీజన్లో ఇలాంటి కర్రీస్ తయారు చేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి. వీలైన వారు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. నాగేశ్వరి గారి ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైస్లుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలండి. ఎక్కువ తినేవారు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు ఉంటే తక్కువ వేసుకోండి. కారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంటే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. నెక్స్ట్ శుభ్రం చేసుకున్న తెల్లగల్జేరు ఆకులు వేసుకోవాలి. మీరు మెత్తగా కావాలనుకుంటే ఆకులను సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఆకంతా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం హీట్లో ఉడికించుకోవాలి. ఈ ఆకుతో పాటు తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే. లేకపోతే ఇలా ప్లెయిన్గానే చేసుకోండి. ఆకంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. రెడీ అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది కదా, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ కూరకి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి.
వెల్లుల్లి రేకులు ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు చివరిలో ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న కూరలో వేసుకోవాలండి పోపంతా. పోపంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.